ఒక చిన్న జ్వరం, ఒక సాధారణ దగ్గు, కానీ ఆ లక్షణాల వెనుక దాక్కున్న ముప్పు ప్రాణాంతకం. దేశంలో మళ్లీ నిఫా వైరస్ కలకలం మొదలైంది. పశ్చిమ బెంగాల్లో మొదట 2 నర్సులకు నిఫా వైరస్ నిర్ధారణ కావడంతో ఆరోగ్య వ్యవస్థ అప్రమత్తమైంది. వెంటనే డాక్టర్లు, హెల్త్ స్టాఫ్, కుటుంబ సభ్యులు కలిపి దాదాపు 100 మందిని క్వారంటైన్కి పంపించారు. ఐసీయూ బెడ్లపై ప్రాణాల కోసం పోరాడుతున్న రోగులు, ఆసుపత్రుల్లో భయం, బయట అనిశ్చితి. ఇది కొత్త వైరస్ కాదండోయ్, కానీ ప్రతిసారి వచ్చినప్పుడు ఇదే స్థాయి భయాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే నిఫా వైరస్ అంటే సాధారణ ఇన్ఫెక్షన్ కాదు, మెదడుపై దాడి చేసే ఎన్సెఫలైటిస్, శ్వాసకోశాన్ని కూల్చే ఇన్ఫెక్షన్. మరణ శాతం కూడా చాలా ఎక్కువ. గతంలో కేరళ, బెంగాల్, బంగ్లాదేశ్లో ఈ వైరస్ ఎలా ప్రాణాలు తీసిందో మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే భయాలు మొదలయ్యాయి. ఇంతకీ ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తోంది? ప్రతి ఏడాది భారత్ ఎందుకు దీని ముప్పును ఎదుర్కొంటోంది? ఇది ఎంత ప్రమాదకరం? దీన్ని ఆపడానికి ప్రభుత్వం, వైద్య వ్యవస్థ ఏం చేస్తోంది? పశ్చిమ బెంగాల్లో తాజాగా వెలుగులోకి వచ్చిన కేసులు ఆందోళనను రేపాయి. బరాసత్ సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 2 నర్సులకు మొదట నిఫా వైరస్ నిర్ధారణ అయింది. తర్వాత ఒక డాక్టర్, మరో నర్స్, హెల్త్ స్టాఫ్ కి కూడా ఇన్ఫెక్షన్ సోకినట్టు తేలింది. వీరిని వెంటనే బెలేఘాటా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హాస్పిటల్ కు తరలించారు. 2 నర్సుల్లో ఒకరి పరిస్థితి మెరుగుపడుతున్నా మరో నర్స్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. నిజానికి నిఫా వైరస్ కొత్తగా పుట్టింది ఏమీ కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇది జూనోటిక్ వైరస్, అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వైరస్. ప్రధానంగా ఫ్రూట్ బ్యాట్స్ ఈ వైరస్ కు సహజ వాహకులు. బ్యాట్స్ తినే పండ్లపై లేదా వాటి లాలాచలం, మూత్రం ద్వారా వైరస్ చేరుతుంది. ఆ పండ్లను శుభ్రంగా కడగకుండా తినటం, పచ్చి ఖర్జూర రసం లాంటి ఆహారాలను తీసుకోవటం వల్ల మనుషులకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. సో గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల సమీపంలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు చాలా విభిన్నంగా ఉంటాయి. కొంతమందిలో లక్షణాలు లేకుండానే ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. మరికొంతమందిలో జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, వాంతులు, డయేరియా కనిపిస్తాయి. తీవ్రమైన కేసులు మెదడు వాపు వచ్చి స్పృహ కోల్పోవటం, కోమా, మరణం కూడా సంభవించవచ్చు. ముఖ్యంగా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ జరిగితే ప్రమాదం మరింత పెరుగుతుంది. సో కుటుంబ సభ్యులు, సంరక్షకులు, వైద్య సిబ్బంది ఎక్కువ రిస్క్లో ఉంటారు. నిఫా వైరస్ చరిత్రను చూస్తే మలేషియాలో 1998, 1999లో మొదటి పెద్ద అవుట్ బ్రేక్ జరిగింది. అక్కడ పందుల ద్వారా వైరస్ మనుషులకు వ్యాపించింది. తర్వాత బంగ్లాదేశ్, భారత్లో జరిగిన అవుట్ బ్రేక్లలో ఫ్రూట్ బ్యాట్స్ ప్రధాన వనరుగా గుర్తించారు. ఇక భారత్లో ముఖ్యంగా కేరళలో 2018 నుంచి తరచుగా నిఫా కేసులు నమోదవుతున్నాయి. ప్రతిసారి వేగంగా కంటైన్ చేయటం వల్ల పెద్ద ఎత్తున వ్యాప్తి ఆగింది, కానీ పూర్తిగా అంతమయ్యే వైరస్ మాత్రం కాదు. తాజా కేసుల కారణంగా అయితే పశ్చిమ బెంగాల్లో బ్యాట్స్ పై సర్వే నిర్వహించారు. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో 9 బ్యాట్స్ ను పరీక్షించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో అన్ని నమూనాలు నెగటివ్ గా వచ్చాయి. అయితే ఒక బ్యాట్ లో యాంటీబాడీలను గుర్తించారు. అంటే గతంలో వైరస్ కు గురై ఉండొచ్చన్న సంకేతం మాత్రమే. సో ప్రెసెంట్ యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేదని అధికారులు చెబుతున్నారు. అయినా పూర్తి భద్రత వచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇక నిఫా వైరస్ ను పూర్తిగా నిర్మూలించడానికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స అయితే లేదు. అందుకే ప్రివెన్షన్ మాత్రమే ప్రధాన ఆయుధం. సో పండ్లను బాగా కడిగి తినటం, చెట్ల నుంచి పండిన పండ్లను తినకపోవటం, పచ్చి ఖర్జూర రసం తాగకపోవటం, జ్వరం లేదా శ్వాస సమస్యలు ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం వంటి జాగ్రత్తలు కీలకం. ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ పాటించడం కూడా అత్యంత అవసరం. సో ఇటు ప్రతి ఏడాది నిఫా వైరస్ మళ్లీ కనిపించడం ఒక హెచ్చరిక. మనిషి, ప్రకృతి మధ్య పెరుగుతున్న ఘర్షణకు ఇది ప్రత్యక్ష ఫలితం. అడవులు తగ్గిపోవటం, జంతువుల నివాసాలు నాశనం కావటం, మనుషుల జీవన విధానాలు మారటం వల్ల ఈ రకమైన వైరస్లు మనకు దగ్గరవుతున్నాయి. నిఫా ఒకటే కాదు, ఇది రానున్న పెద్ద ఆరోగ్య ముప్పులకు సంకేతమని చెప్పాలి.